హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పూజీ ట్రెండీ వ్లాగ్స్. నా గొంతు పోయిందండి, వాయిస్ ఏంటి ఇలా ఉంది అని మాత్రం కమెంట్ చేయొద్దు. సరే, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలో నేను కాబూలి శనగ పొటాటో కర్రీ అయితే చేశాను. సో ఇది రెసిపీ అనేది నేను మీకు షేర్ చేయాలని వీడియో చేస్తున్నా. ముందుగా కాబూలి శనగ అనేది ఉడకబెట్టుకోవాలి. ఒక సైడ్న నేను ఉడకబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక బాండీ తీసుకున్నా. ఆ బాండీలో ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్రని చిటపటలాడించుకున్నాను. జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు, ఆనియన్స్ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక 2 కట్ చేసి పెట్టుకున్నాను. అవి వేసి వేయించుకుంటున్నాను. మరి ఇప్పుడు ఆనియన్స్ వేగేంత వరకు వెయిట్ చేసేద్దామా? సరే, వెయిట్ చేద్దాం. ఆగండి, మీరు ఏమనుకుంటున్నారో నాకు అర్థమైంది. ఏంటి పిల్ల ఆనియన్స్ అన్నీ కట్ చేశాను అని చెప్పింది, కట్ చేసిన వీడియో ఏది అనుకుంటున్నారు కదా. నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో అండ్ పొటాటో అన్నీ కట్ చేసిన వీడియో చేశానండి. కానీ వీడియో యాడ్ చేయలేదు నేను. ఆ క్లిప్ అనేది చాలా బ్లర్గా ఉంది, క్లారిటీ లేదు. సో అందుకనే నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. కట్ చేసేసాను, ఆల్రెడీ కట్ చేసి సైడ్కి పెట్టుకున్నాను. నేను మీకు వీడియోలో డైరెక్ట్గా చూపించేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇది చాలా ఈజీ అండ్ వితౌట్ మసాలా కూడా. నేను ఎటువంటి మసాలాలు కూడా నేను దీనిలో వాడలేదండి. ఈ కర్రీ చాలా తొందరగా అయిపోతుంది. చాలా బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీగా ఉన్నట్టు ఉంటుంది. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉల్లిపాయలు వేగిపోయాయండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకున్నాను. టమాటా ముక్కలు వేసుకుని వేయించుకున్నానండి. వేగిపోయిన తర్వాత నేను వెల్లుల్లిపాయలు అనేవి చితక్కొట్టి వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత నేను కాస్త పుదీనా వేసానండి. ఒక 2-3 రెబ్బలు పుదీనా వేసాను. వేసిన తర్వాత వేయించుకున్నాను. ఆ తర్వాత పొటాటోస్ కట్ చేసి పెట్టుకున్నా అని చెప్పాను కదా, పొటాటో ముక్కలు కూడా నేను వేయించుకున్నాను. వేసి పొటాటో ముక్కలన్నీ కూడా కర్రీలో కలుపుకుంటున్నాను. బాగా మిక్స్ చేసిన తర్వాత కాస్త కారం వేసుకున్నాను. 2 స్పూన్లు కారం వేసుకున్నాను. మీకు తగినంత మీరు వేసుకోండి. మీ రుచికి తగినంత మీరు వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకున్నాను. కర్రీకి తగినంత వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు వాటర్ ఎంత అయితే సరిపోతుంది అనుకుంటామో అంత వాటర్ పోసుకోండి. ఒక్కసారి బాగా మిక్స్ చేసి నేను కాబూలి శనగ కూడా ఇందాక ఉడకబెట్టుకున్నాను కదా, అవి కూడా యాడ్ చేసేసి నేను మూత పెట్టేసుకుంటున్నానండి. ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసుకుంటున్నాను. మధ్యలో ఒకసారి తీసి కొత్తిమీర జల్లుకున్నానండి. కొత్తిమీర జల్లి మళ్ళీ కాసేపు వేయించుకున్నాను. ఇప్పుడు చూడండి, వేడి కర్రీ రెడీ. వేడి బంగాళదుంప కాబూలి శనగ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారా, చూడ్డానికి బాగుంది కదా, అలానే ఈజీగా ఉంది కదా. మీరు కూడా ట్రై చేసేసేయండి. ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్ బాయ్.